వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. నేను జామీమా. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కార్యకర్తలు ఆత్మీయ సమావేశం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమన్వయకర్త వడ్డే రఘురామ్ అధ్యక్షతనలో కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ తణుకు నియోజకవర్గం సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు, నరసాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణారాజు, మాజీ మంత్రివర్యులు పిఎస్సి మెంబర్ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త చెరుకువాడ రంగనాథరాజు, గోపాలపురం నియోజకవర్గం సమన్వయకర్త మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత, రాజానగరం నియోజకవర్గ సమన్వయకర్త మరియు యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ అమలాపురం రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పల వాసుబాబు, ఎమ్మెల్సీ వంక రవీందర్, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పివిఎల్ నరసింహారాజు, రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు రామారావు మరియు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి సభాధ్యక్షులు పెద్దలు నూతనంగా ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి వడ్డే రఘురామరెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ రాజు గారికి, మాజీ మంత్రివర్యులు రంగరాజు గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర గారికి, ఉండి ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉభయ గోదావరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ గారికి, మాజీ శాసనసభ్యులు వాసుబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో తాడేపల్లిగూడెంలో అనేక కార్యక్రమాలు మనం కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చేసుకున్నాం. ఎన్నో సమస్యల మీద పోరాటం. ఈ కూటమి ప్రభుత్వం అనేక మోసాలు, అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది, ప్రజలను మోసం చేసింది. ప్రజల తరఫున మనం ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాలి, ప్రజల తరఫున ఏ అన్యాయం జరిగినా కూడా నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా మనందరం కూడా పోరాడాం ఇప్పుడు వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఆలోచనలు చేసి ఇక్కడ ఒక మంచి నాయకత్వం ఉండాలి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో వడ్డే రఘురామరెడ్డి గారిని నూతన ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పటి నుంచి కూడా వారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా కమిటీ వేయడం జరుగుతుంది, వారాంతరంలో వేయడం జరుగుతుంది. పెద్దల సూచనల మేరకు మీరందరూ కూడా వారిని సహకరించాలి, వారి నాయకత్వాన్ని బలపరచాలి, వారి నాయకత్వంలో పనిచేయాలని కూడా మీ అందరినీ కూడా మనం చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రజల తరఫున పోరాడాలి, ప్రజల తరఫున నిలబడాలనే ఉద్దేశంతో మనం కమిటీ వేయడం జరుగుతుంది. రేపటి నుంచి ప్రతి గ్రామంలోని 100 నుంచి 80 నుంచి 100 మందిని ప్రతినిధులు తయారు చేయాలి. వారి ద్వారా ఏ సమస్య ఉన్నా ప్రజల తరఫున ఏ విషయం ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 8 నుంచి 10,000 మందికి మనం ఒక ప్రతినిధులుగా తయారు చేస్తున్నాం. మాజీ హోంమంత్రి వర్యులు తానేటి వనిత గారు కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రాష్ట్ర యువత అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు కూడా సాధారణంగా వేదిక. అదేవిధంగా అన్ని గ్రామాల్లోని మనం నాయకత్వం బలపరచాలి. ప్రతి గ్రామం నుండి కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాల మీద కానివ్వండి, ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల మీద కానివ్వండి, మొన్న మెడికల్ కాలేజీల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, అన్ని విషయాల్లోనే కూడా ప్రజలని మోసం చేసుకుంటా వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి ఎంతో చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా అమలు జరపలేదని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. యువతకి 20 లక్షల ఉద్యోగాలని చెప్పింది, 3,000 రూపాయల నిరుద్యోగ భృతులు చెప్పింది. ప్రతి మహిళకి 18 ఏళ్ళ నుండి చెల్లి నుండి 18 ఏళ్ళు 60 ఏళ్ళు అక్క వరకు కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తారని ఓటేయించుకున్నారు. ఏ ఒక్క వ్యక్తికి ఇవ్వలేదు. ఈ ఎన్నాట్ల మీద కూడా మనం ప్రజల్లో నిలదీయాలి. అదేవిధంగా ప్రతి పేదవాడు డాక్టర్ అవ్వాలి, ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఎక్కడ లేని విధంగా
ఈ రాష్ట్రంలో 18 మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవన్నీ పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయాలని ఈ చంద్రబాబు నాయుడు గారు గురువు తప్పుడు ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల వరకు మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అడ్డుకోగలిగాం. అదేవిధంగా పేదవారికి ఏ నష్టం జరిగినా కూడా మనం ముందుండాలి. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలన్నా, అన్ని వర్గాల ప్రజలకి మేలు జరగాలన్నా కూడా ఒక ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రతి నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి అందరూ డిసైడ్ అయి ఉన్నారు. రేపు మున్సిపాలిటీ జరగచ్చు, పంచాయతీ జరగచ్చు, ఏది జరిగినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తు చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. దాంట్లో భాగంగా మీరందరూ ఉత్సాహంగా ఉండి ఒట్టే రఘురామనాయుడు గారి నాయకత్వంలో మనసు పూర్తిగా మీరు పనిచేయాలి. వారి నాయకత్వం బలపడతారని కూడా మీ అందరినీ మనం చేసుకుంటూ సెలవు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ E6 టీవీ న్యూస్.